నమస్తే, నేను మీ తేజ. హైదరాబాద్లో సైకోల బీభత్సాలు ఎక్కువైపోతున్నాయి. సైకో దాడులు ఎక్కువైపోతున్నాయి. వీరి వల్ల మహిళలు ఒంటరిగా రోడ్ల మీదకి రాలేకపోతున్నారు. వచ్చినా సరే ఒంటరిగా రోడ్లపైన నడవాలంటే చాలా మంది కూడా భయపడుతున్నారు. ఎవరైనా దొంగలు బంగారం కాజేస్తారని ఒక భయం ఉంటుంది. ఎవరైనా దాడి చేస్తారనే భయం ఉంటుంది. కొంతమంది నీచ్ కమెంట్ కుత్తేగాళ్ళు మహిళలు కనిపిస్తే వికృత చేష్టలకి పాల్పడుతూ ఉన్నారు. ఎస్, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక మహిళ ఒక చంటి బిడ్డని చంకన పెట్టుకుని ఎండలో ఆ గొడుగు పట్టుకుని నడుచుకుంటా వెళ్తుంటే ఒక సైకో నా కొడుకు ఆమె వెనక నుంచి వచ్చి ఆమె వెనక దుస్తులు పైకి లేపే ప్రయత్నం చేశాడు. స్క్రీన్ పైన మీరు క్లియర్ గా చూడొచ్చు. సైకో. అసలు ఎవరైనా అలా చేస్తారా? వాడి అక్కో, వాడి చెల్లో, వాడి అమ్మో, ఇంకెవరైనా వారి బంధువులు ఎవరైనా స్త్రీలు అయితే వాళ్ళ చేస్తాడంటారా? అలా చేశాడు ఒక సైకో నా కొడుకు. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. హైదరాబాద్ మణికొండ అల్కాపూర్ టౌన్షిప్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఎంత అమానుషమైన ఘటన ఇది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చేందుకు మా ప్రతినిధి మహేందర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేందర్, చెప్పండి, ఇదంతా కూడా ఎక్కడ జరిగింది? ఆ ఏరియాలో కూడా సైకోలు ఎక్కువగా ఉన్నారు. ఈ పాట్రోలింగ్ కూడా సరిగ్గా జరగట్లేదు పోలీసుల దగ్గర నుంచి. ఈ పోకిరీలు ఎక్కువగా అయిపోయారని చెప్పేసి అక్కడ కాలనీ వాసులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్తున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ తేజ. హైదరాబాద్లో అంటే మణికొండలో అల్కాపూర్ టౌన్షిప్లో జరిగిన ఒక సంఘటన చూస్తే అందరూ విస్తుపోయేలాగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయాలంటే, రోడ్లపై వెళ్ళాలంటే భయాందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణాన ఎటువంటి వ్యక్తులు వచ్చి ఏం చేస్తారో అని చెప్పి భయాందోళనతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని బయటికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అల్కాపూరి టౌన్షిప్లో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు జనాలు ఉంటారు, రద్దీ ఉంటుంది. కానీ ఈరోజు మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ సంఘటన చూస్తే మనిషిగా ఒక మానవత్వం అంటే చచ్చిపోయిందా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మహిళ తన బిడ్డను చంకన పెట్టుకొని మరో చేత్తో గొడుగు పట్టుకొని అలా ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. అయితే ఈ సంఘటన చూసినట్లయితే తన పాపను ఏదైతే స్కూల్ నుండి లేదంటే చిల్డ్రన్ హోమ్ నుండి తీసుకొని ఇంటికి వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే అలా నడుచుకుంటూ వెళుతున్న సందర్భంలో వెనకాల నుండి ఓ వ్యక్తి వచ్చి ఇటువంటి దారుణానికి పాల్పడినంటే అసలు ఊహించే పరిస్థితికి లేదు. అంటే ముఖ్యంగా అల్కాపూరి టౌన్షిప్ వంటి ఆ ప్రాంతంలో, అంటే నిత్యము జనాలు ఉండే ప్రాంతంలో ఒంటరిగా వెళ్తున్న ఆ మహిళకు ఇటువంటి సందర్భం ఎదురవ్వడం చాలా బాధాకరం అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడున్న పరిస్థితిలో అంటే సాధారణంగా బంగారం రేట్లు పెరిగాయి. బంగారము మెడలో వేసుకొని లేదా ధరించుకొని బయటికి వెళ్తే దోపిడీ దొంగలు దోచుకోపోతారు, లేదంటే హత్య చేశారు, లేదంటే బైక్ పై వచ్చి ఆ బంగారాన్ని దొంగిలించుకుని పోయిన సంఘటనలు చూసాం. కానీ ఇది ఒక కావాలని ఇంటెన్షన్ కొద్ది చేసినట్లుగా మనకైతే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది ఈ ప్రాంతంలో ఇది మొదటిసారి అనుకుంటాను. అయితే గడిచిన కొద్ది రోజులుగా బంగారం కోసం దాడులు చేశారు, లేదంటే బైక్ పై వచ్చి దోచుకుని పోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరు లేరు, ఒక్కతే తను వెళ్తూ ఉంది. ఆ మహిళ వెళ్తున్న సందర్భంలోనే వెనకాల నుండి వచ్చి తన ఒంటిపై ఉన్న దుస్తులను పూర్తి స్థాయిలో పైకి లేపే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఆ వెనుక సడన్గా భయపడిన మహిళ వెనుకకి తిరిగేసరికి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కావాలని ఇంటెన్షన్ కొద్ది చేసినట్లుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ పోలీసు గస్తీ కావచ్చు, లేదంటే పెట్రోలింగ్ పోలీసుల వ్యవస్థ కూడా కొంత వెనక్కి ఉందా, లేదంటే తక్కువ ఉందా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంఘటన సీసీ కెమెరాలో స్థానికంగా ఉన్న ఒక ఇంటికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డు కావడం, అదంతా కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఎవరు ఈ పనికి చేశారు, ఎవరు ఈ పని చేశారన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ మహిళ ఎవరైతే బాధితురాలు ఉన్నారో మహిళ, ముఖ్యంగా కాలనీలో ఉన్న అసోసియేషన్ సభ్యులకు కానీ తర్వాత ఆ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా పోలీసులు నిఘాను ఇంకా పెంచే అవకాశం కనిపిస్తుంది. కాలనీ వాసులు కూడా
మహిళల పట్ల కొంత బాధ్యతగా వారు కూడా సెక్యూరిటీని పెంచే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఒంటరిగా మహిళలు బయటికి వెళ్ళడము ఇప్పుడున్న పరిస్థితుల్లో సమంజసం కాదు, మంచిది కాదు అని చెప్పేసి పోలీసులు కూడా సూచిస్తున్నారు. అంతేకాకుండా కాలనీ వాసులు కూడా ఖచ్చితంగా ఒక మహిళ బయటికి వెళ్తే తనతో పాటు సెక్యూరిటీగా ఒక పురుషుడైనా లేదంటే ఒక తల్లిదండ్రులైనా బంధువులైనా ఎవరు ఒకరు ఉండాలి అని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహిందర్. సో గాయ్స్, చూసారు కదా, హైదరాబాద్ మణికొండలో ఒక అమానుషమైన ఘటన జరిగింది. ఒక మహిళ తన చంటి బిడ్డను చంకన ఎత్తుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక అగాంతుకు, ఒక సైకో అని చెప్పాలి, ఒక నీచ్ కమెంట్ కుత్తే అని చెప్పుకోవాలి, ఒక వెధవ అని చెప్పాలి, ఎందుకు పనికిరాని ఒక పోకిరి అని చెప్పాలి, ఒక సోమరి పోతు అని చెప్పాలి. అలాంటి వ్యక్తి ఆ మహిళ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మహిళ యొక్క దుస్తుల్ని వెనక నుంచి లేపడానికి ప్రయత్నించాడు ఒక దరిద్రపు వెధవ. క్లియర్ గా చూడొచ్చు స్క్రీన్ పైన. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఆ మహిళ వెంటనే వెనక్కి తిరిగి గట్టిగా అరవడంతో ఆ విధవ పారిపోయే ప్రయత్నం చేశాడు. అసలు ఎందుకు వచ్చాడు? ఆ మహిళ దగ్గరున్న ఏమైనా బంగారం కాజేయడానికి వచ్చాడా, లేకపోతే ఇక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎక్కడి నుంచి వెంబడిస్తున్నాడు? పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ని ఇంకా పరిశీలిస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఏం చేయడానికి ప్రయత్నించాడు, అసలు ఆమెను ఎక్కడి నుంచి వెంబడిస్తున్నాడు? ఇప్పుడు ఎక్కడైతే సీన్ జరిగిందో ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా బయటపడింది. కానీ ఆమెను ఎక్కడి నుంచి వెంబడిస్తున్నాడు అనేది పోలీసులు త్వరలోనే బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా చాలా దారుణమైన ఘటన. అంటే ఇలాంటి చూస్తున్నప్పుడు మహిళలకి ఏమనిపిస్తుందంటే బయటికి వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది, బయట ఒంటరిగా ప్రయాణించాలంటే భయం అనిపిస్తుంది. ఇదంతా కూడా హైదరాబాద్ మణికొండ అల్కాపురి టౌన్షిప్ దగ్గర జరిగింది. ఐటీ కారిడార్ కూడా దగ్గరలోనే ఉంది. అయితే ఆ కాలనీ వాసులు ఏం చెప్తున్నారంటే అక్కడ ఈ బ్యాచ్ ఎక్కువగా తిరుగుతున్నారు.